ఆప్కి అదాలత్లో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారి మీద ఆరోపణ, ఈయన మ్యూజిక్ మాఫియా నడుపుతున్నారు. ఖాన్ గారు, ఇది ఎప్పుడో జరిగిన ఒక విషయం. పండిత్ విశ్వమోహన్ భట్ గ్రామీ అవార్డ్ విన్నర్, ఆయనే ఈ ఆరోపణ వేశారు. అమ్జద్ అలీ ఖాన్ గారు ఢిల్లీలో కూర్చుని మాఫియా నడుపుతున్నారు అని. చెప్పాలంటే ఆయన పండిట్ రవిశంకర్ గారి శిష్యుడు. అండ్ ఆయన చెప్పిన మాట నాకు చాలా కష్టమనిపించింది. మాషాల్లా, ఆయన చాలా ప్రతిభావంతుడు, తెలివైనవాడు. కానీ ఇలాంటి మాటలు తెలివైనతనం అనిపించుకోదు. ఎందుకంటే సంగీతంలో ఏ గ్యాంగ్ అయినా కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. కానీ ఎవరి జీవితంలో సంగీతం ఉండదో వాళ్ళు విజయవంతంగా మాఫియా గ్యాంగ్ని నడిపించగలరు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడే చెప్పేశారు ఆయన పండిత్ రవిశంకర్ గారి శిష్యుడు అని. లేదు, ఆయన ఒక గొప్ప సంగీత జ్ఞాని యొక్క శిష్యుడు. నేనేమనుకున్నానంటే ఆ గ్యాంగ్ నడిపేది రవిశంకర్ గారే అని. ఆయన అలా చెప్పినందువల్ల పండిట్ రవిశంకర్ గారు ఆయన మీద కోప్పడ్డారని నేను విన్నాను కూడా. ఆయన అటువంటి మాట అనకూడదు అని. నన్ను మాత్రమే కాదు, ఆయన చాలామంది సంగీత విద్వాంసుల పేర్లు కూడా చెప్పాడు. అదేమిటంటే, మా సంగీతం ఫీల్డులో స్వరం యొక్క మాధుర్యం అర్థమైతే, ఆ స్పందన కలిగితే అటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. కానీ పండిత్ రవిశంకర్ గారు మీ మీద కోపంగా ఉన్నారు, 19 సంవత్సరాలుగా మీతో మాట్లాడలేదని విన్నాను. అలా ఏం కాదు, ఆయన ఈ మధ్యనే నా కచేరీకి కూడా వచ్చారు, షరీఫోర్ట్ హాల్కి. మేము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అంజలి ఘటించాం. ప్రోగ్రాంని పూర్తిగా చూశారు కూడా. నాకు చాలా సంతోషం కలిగింది. ఐ వాజ్ రియల్లీ హానర్. 3 గంటల సేపు కూర్చున్నారు, లోపలికి వచ్చి నన్ను కలిశారు. ఆయన భార్య సుకన్య కూడా. అయితే ఆయన కోపం పోయిందా? నాకు తెలిసి అలాంటిదేమీ ఉన్నట్టుగా అనిపించలేదు. అదేమిటంటే, పండిట్ గారు ఆయన శిష్యుడికి అర్థమయ్యేలా చెప్పారు అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడాలి. మీరు కూడా మీ స్వరాన్ని మార్చి టైమ్ మ్యాగజైన్లో చెప్పారు. రవిశంకర్ గారి కూతురు అనుష్క, షీఈస్ ద మ్యూజిషియన్ ఆఫ్ ది ఫ్యూచర్ అని. దేశ భవిష్యత్తు ఆవిడే అన్నారు. నేను చెప్పేదేమిటంటే, వాళ్ళు చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు. అనుష్క కాకుండా ఇంకా మిగతా వాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. చూసారంటే పండిట్ శివకుమార్ గారు, శర్మ గారి కుమారుడు రాహుల్ శర్మ కూడా ఉన్నారు, కౌశిక్ ఉన్నారు, చక్రవర్తి స్మితా పండిట్ ఉన్నారు. ఇలా చాలా మంది ఇలాంటి వాళ్ళు, అమాన్ నయాన్ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, టాలెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మన దేశ భవిష్యత్తుకి ఎవరు కారకులవుతారు అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మ్యాగజైన్లో వచ్చి ఇలాగే రాశారు. నేను చెప్పినట్టుగా, అంటే అనుష్క శంకర్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మ్యూజికల్ క్లాసిక్. అలా అని నేను అమానయాన్ని కూడా చెప్పలేను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అనుష్క శంకర్ గారికి ఏ ఫ్యూచర్ లేదా? లేదు, వాళ్ళు చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు. నేనేమంటున్నానంటే, అటువంటి వాళ్ళు 10-12 మంది ఉన్నారు సితార్ వాయించేవాళ్ళు. వాళ్ళందరూ చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు. ఆ దేవుడు దయ వల్ల అందరూ వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలి. వాళ్లలో అనుష్క కూడా ఒకరు. ఇంకొక ఉస్తాద్ గారు మీ మీద చాలా చాలా కోపంగా ఉన్నారు, ఉస్తాద్ బిస్మిల్లా గారు. ఇది డిసెంబర్ 23, 2004లో జరిగింది. చెప్పండి. కోల్కతా నైట్. చెప్పండి. మీరు అందరి ముందు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారిని సినైల్ అన్నారు, పిచ్ అన్నారు. తర్వాత మీరు రిపోర్టర్స్కి ఏమన్నారంటే, ఈయనొక యారగంట్ ఫెనాటిక్ అని కూడా అన్నారు. మొదటగా చెప్పాల్సింది ఏమిటంటే, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు ఆయన గొప్ప కళాకారులు. మళ్ళీ ఆయన్ని చూడలేం కూడా. ఆయన మీద నాకు గౌరవం, మర్యాద ఉన్నాయి. నాకు బాధ ఏమిటంటే, కోల్కతాలో మేము రిహార్సల్ చేయడానికి బదులుగా ఖాన్ సార్ వేరే మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టారు. రిహార్సల్లో ప్రాక్టీస్ చేసింది ఆయన అసలు చెయ్యలేదు. ఆయన మూడు వేరే విధంగా ఉందో ఏమిటో తెలియదు నాకు. నేను చాలా షాక్ అయ్యాను కూడా. ఆ తర్వాత నేను ఒక పీసు వాయించాను, ఆయన వేరే పీసు వాయించారు. అది రిహార్సల్స్లో లేదు. అందువల్ల నాకది కొంచెం బాధగానే అనిపించింది. ఆ తర్వాత ఖాన్ సార్ ఆడియన్స్కు ఏదో చెప్పారు. ఇంకా మైక్ పెట్టిన వాళ్ళకి, ఆ సౌండ్ సిస్టమ్ పెట్టిన వాళ్ళని అందర్నీ కూడా బాగా అవమానించారు. చెప్పాలి అంటే స్టేజ్ మొత్తం బాగా అప్సెట్ అయ్యారు కూడా. నేను మామూలుగానే ఉన్నాను.
అక్కడ ఖాన్సార్ గారే మాట్లాడారు. అప్పుడప్పుడు మైక్లో లోటు చెప్పారు, లైట్స్లో లోటు చెప్పారు, ప్రజల్ని అవమానించారు. ఆ సిచ్యుయేషన్ అలా మారిపోయింది. కానీ ఆ తర్వాత నేను ఆయనకి శుభాకాంక్షలు చెప్పాను, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అదే టైంలో మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు. దీన్ని బట్టి ఆయన బనారస్లో ఏ వీధికి చెందినవారని చెప్పారు. లేదు, ఆ, నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. అనుకోకుండా ఆ విషయం అలా జరిగింది. అదంతా అయిపోయింది. అలాంటి కళాకారుడు మళ్ళీ పుట్టడు. ఆయన మీరు ఎంతగానో గౌరవిస్తున్నారు, ఆయన మీద మర్యాద పెట్టుకున్నారు. ఆయన్నే మీరు స్నేహిల్ అని అన్నారంటే అవును. మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళని మీరు ఏమని తిట్టుంటారు? పరిస్థితి అలా మారిందంతే. ఇంకా ప్రజలు కూడా శోకంగా మారిపోయారు. ప్రజలు చాలా ఆతృతగా వచ్చారు. సోల్డౌట్ కూడా. దాదాపు 3500 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళు ఆశించింది వాళ్లకు దక్కలేదు. కానీ కారణం ఏంటి? మీ మీద కోపం వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆయన చెప్పండి. విలాయత్ ఖాన్ గారితో వెళ్ళిపోయారు. అవును. అదే హాల్లో ఆయన 3 గంటల పాటు కాన్సర్ట్ చేశారు బిస్మిల్లా ఖాన్ గారితో. అవునవును. వాళ్ళ ఇద్దరి పార్ట్నర్షిప్ చాలా బాగుంది. ఒకవేళ ఆయనకి వాళ్లతో మంచి అండర్స్టాండింగ్ ఉండి ఉంటుంది. కానీ నాతో మీతో అలా ఏం పాటు కాదు. ఏం మిస్అండర్స్టాండింగ్ జరిగింది చెప్పండి. లేదు, మిస్అండర్స్టాండింగ్ అయ్యింది. ఎందుకంటే ఇది మొదటిసారి అనుభవం. అదేమిటంటే 30 ఏళ్లకు ముందు మమ్మల్ని ఒకరు పాట్నాకు రమ్మన్నారు కాన్సర్ట్కి. చెప్పాలంటే అప్పటికే మేము ఆల్రెడీ రిహార్సల్స్ ముగించాం. ఆ రాత్రి చూశారంటే వర్షం తుఫాను వచ్చి టెంటే ఎగిరిపోయింది. అప్పుడు బిస్మిల్లా ఖాన్ బెనారస్ వెళ్ళిపోయారు, మేము ఢిల్లీకి వచ్చేసాం. తర్వాత మీరు ఈ విషయం కూడా చెప్పారు, ఆయనకొచ్చిన భారతరత్న బిరుదుకి ఆయనకి అర్హత లేదు అని. లేదు, నేను అలా చెప్పలేదు. అంటే ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో, ఆ క్షణంలో నేను ఏం చెప్పాను అనేది నాకే సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ నిజం చెప్పాలంటే ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు ప్రశ్న అడుగుతారా? ఇప్పుడు చాలామంది చేస్తున్నట్టు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ని, అంతేకాకుండా ఇంకా చూస్తే వెస్టర్న్ మ్యూజిక్ని కూడా దాంతోపాటు మిక్స్ చేసి అందరికీ వినిపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అలా జరుగుతూ ఉంది. అంటే ఈ రోజుల్లో దాన్ని ఫ్యూషన్ అని అంటారు. ఒక్కసారి దాన్ని నేను మ్యూజికల్ ఫెల్టేషన్ అని అంటాను. బావుంది, ఎందుకంటే అందరికీ అవకాశాలు వస్తున్నాయి. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ దొక్కుతోంది. ఇంకా ప్రేక్షకులకి చెప్పాలంటే ఇప్పుడు పేషెన్స్ లేదు. ఒక క్లాసికల్ మ్యూజిక్ ఆలాపన వినడానికి లేదా ఫ్లోగా ఉండే మ్యూజిక్ వినడానికి ఎవరికి టైం లేదో వాళ్ళు ఫ్యూషన్ వింటారు. ఎవరికి టైం ఉందో వాళ్ళు సరోజ్ వింటారు, సితార్ వింటారు, పాట కూడా వింటారు. ఇప్పుడున్న ఇండియాలో యువకులకి మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది. మ్యూజిక్ కాలం అయిపోయింది. వెస్టర్న్ మ్యూజిక్ అంటేనే ఇప్పుడున్న యువకులకి ఇష్టం. మన కళాచారంలో కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నట్టు మీకు అనిపిస్తుందా? క్లాసిక్ మ్యూజిక్కి ఎక్కువ ఆర్భాటం, ఎక్కువ ప్రచారం అప్పుడు దొరికినట్టు ఇప్పుడు దొరుకుతుందా? నా అభిప్రాయం ఏమిటంటే మంచి అభిరుచి ఉన్నవాళ్ళు అన్ని రకాల సంగీతాలు వింటారు. నేనేమీ ప్రీస్టుని కాదు. అంటే ప్రపంచమంతా కూడా ఎప్పుడు క్లాసికల్ మ్యూజికే ఉండాలి అని. అది చాలా అన్యాచురల్. నేను చెప్పేదేమిటంటే ఫోక్ మ్యూజిక్ వినాలి, అలాగే ఫిల్మ్ మ్యూజిక్ కూడా వినాలి, పాప్ మ్యూజిక్ వినాలి, అలాగే క్లాసిక్ మ్యూజిక్ కూడా వినాలి. ఇలా అన్ని రకాలైన మ్యూజిక్ వినడం వల్ల మీ మెదడుకి, మీ శరీరానికి ఒక మంచి శక్తి వస్తుంది. కానీ ఈ శబ్దాలతో ఉండే సంగీతానికి కొంచెం దూరంగా ఉండండి. కానీ ఈ శబ్దాలు వచ్చే మ్యూజిక్ వల్ల, ఆ నాయిస్ వల్ల, ఆ నాయిస్ పొల్యూషనే ఒక ప్రమాదకరమైంది. ఖాన్ గారు, ఇప్పుడు ఎంటీవీ జనరేషన్ కాలం, ప్రజలు కాంటాలాగా పాటలే వింటున్నారు. సరిగ్గా చెప్పారు. చెప్పాలంటే విచిత్రమైన సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ అదేమిటంటే మన చాలా ఛానల్స్లో వాళ్ళ ఈ సిగ్నేచర్ ట్యూన్ ప్లే అవుతున్నప్పుడు ఇది ఇండియానా లేక వేరే దేశమా లేక వేరే ప్లానెటా అని మనకు తెలియడం లేదు. నా అభిప్రాయం ఏమిటంటే ముఖ్యంగా ఇండియన్ ఛానల్స్ అవనివ్వండి లేక రేడియో అవనివ్వండి, దాని సిగ్నేచర్ ట్యూన్ వింటే అది ఇండియా అని తెలియాలి.